క్యాసెట్ వచ్చింది. ఇంతకు ముందు వచ్చిందే. వాక్మెన్ లో ఉన్న క్యాసెట్ వేరు, ఇది వేరు. ఇది సెపరేట్ గా వచ్చింది. నైనమ్మా వాక్మెన్ తీసుకురా, ఇందులో ఏముందో విందాం. అలాగే బాబాయ్. ఇంతకు ముందు వచ్చిన దాంట్లో గాయత్రతే పాడిన పాటలుండేవి. ఇందులో ఏమున్నాయో? ఇది పార్ట్ 2 అనుకుంటా. ఖచ్చితంగా పెద్దదిన రికార్డ్ చేసిందని ఎలా చెప్పగలం పెద్దలుడు? ఈ రోజుల్లో క్యాసెట్లెక్కడివి దురంధరా? డమ్మోడమ్మ, గాయత్రీ దేవమ్మ స్వరం వినే అదృష్టం మనకి మళ్ళీ వచ్చింది. అందులో క్యాసెట్ ఏదక్కా? అదెందుకు? ఇప్పుడు తీసుకొచ్చింది విందాం. సరే పెట్టి ప్లే చేయమరదలా. ఏం రావట్లేదు. కొంచెం ఆగండి. ఆన్ చేయగానే అదరగొట్టడానికి అదేమైనా తిలోత్తమ అత్తయ్య పర్ఫార్మెన్సా? హలో, హాయ్. అమ్మా, అమ్మే రికార్డ్ చేసింది. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 1999. మేడ్ బి ఫిల్డ్ విత్ న్యూ అడ్వెంచర్స్ అండ్ గుడ్ ఫార్చ్యూన్స్. థ్యాంక్ యూ అమ్మా. విష్ యూ ద సేమ్. హ్యాపీ న్యూ ఇయర్ పెద్దమ్మా. ఆవిడేదో ఎదురుగానే ఉన్నట్టు చెప్పారేంటి? నిమిషమైనా విందాం, ఆగండి. గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉద్యోగస్తులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మనందరం మరింత కష్టపడి ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా చెల్లెలు తిలోత్తమ ఆలోచనల్ని అందరూ పంచుకుందాం. తను ఎంతో ముందు చూపున్న వ్యక్తి. తిలోత్తమ పనితనం కావచ్చు, తనిచ్చే సలహాలు కావచ్చు, మన వ్యాపారం మరింత పుంజుకోవడానికి కారణమయ్యింది. వావ్! పెద్దదిన దృష్టిలో అప్పుడే పడింది తిలోత్తమోదిన. వెయిట్ 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 విన్నాం. ఇంకా చెప్పాలంటే నా చెల్లెలు తిలోత్తమ లేకపోతే నేను నా బిజినెస్ లో రాణించేదానే కాదు. ఇంత డెవలప్ అయ్యానంటే తనే కారణం. తన రుణం జీవితంలో తీర్చుకోలేను. థ్యాంక్ యూ తిలోత్తమ. ఆల్వేస్ వెల్కమ్ అక్క. ఏయ్, ఎందుకు ఆపేశావు? మరీ ఎక్కువ పొగుడుతున్నట్టు లేదు? మా అక్కకి కుళ్ళొచ్చేసింది. పాపం, నీకెందుకు అలా అనిపించింది? గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అయినా మేనేజింగ్ డైరెక్టర్ అయినా మా అక్క విశల్ బాబు గారే కదండి. వాళ్ళని మెచ్చుకోకుండా తిలోత్తమత్తయ్యని పొగుడుతూ ఉంటే అసూయగా ఉందనుకుంటున్నాను. పర్వాలేదులే సుమన, ఎవరి టాలెంట్ వాళ్ళది. నువ్వేమనుకుంటున్నావు విశాల్? అమ్మా మరీ ఇంతలా మెచ్చుకోదు. జస్ట్ ఒక్క మాటతోనే అప్రిషియేట్ చేస్తుంది. ఈ క్యాసెట్లనేమో చాలా వరకు ఈయమ్మనే మెచ్చుకున్నట్టుంది. ఎందుకుండదు బాబుగారు?
మీ పెంపుడు తల్లి ఎలా చెప్పమంటే అలా చెప్పింది. ఆ మహాతల్లి ఎవరో కాని. చెప్పింది గాయత్రి వదిన కాదా? కాదని ఎలా చెప్పగలవు అమ్మా? మిమిక్రీ ఆర్టిస్ట్ చేత అమ్మగారి గొంతుని ఇమిటేట్ చేయించారు బాబాయ్. ఆ నువ్వెలా చెప్తావు ఇది మిమిక్రీ అని? గాయత్రి అమ్మగారు గత జన్మలో 1999వ సంవత్సరంలో ప్రాణాలతో లేరు. అలాంటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా విషెస్ చెప్తారు బావగారు? అవును కదా రాజా, మీ అమ్మేంటి అయ్యింది మడత కాజా? అక్క పొరపాటున ఆ సంవత్సరం చెప్పినట్టుంది. అవకాశమే లేదత్తయ్యా. ఎందుకంటే మిమ్మల్ని అమ్మగారు బ్రతికుండగా చెల్లెలు అని అనలేదు. మీ మొహాలు మీరు చూడ్డం కాదబ్బి, మీ తంబి చూస్తున్నాడు, చూడండి. అవును కదమ్మా, మా అమ్మ నిన్ను పేరు పెట్టి పిలిచేది, లేదంటే సెక్రటరీ అని పిలిచేది. నువ్వు తనకి చెల్లెలు ఎలా అవుతావు? ఆ అమ్మ బ్రతికుండగానే జగదీష్ గారిని మీరైతే పెళ్లి చేసుకోలేదు కదమ్మా. అవును, లేనే లేదు. గాయత్రుదిన చనిపోయాకే వల్లభనే విక్రాంతిని తీసుకొచ్చి మా అన్నయ్యని ఆశ్రయించింది. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి బాబుగారు? ఇందులో ఉన్నది డమ్మీ క్యాసెట్ అనడానికి. ఏదేమైనా మిమిక్రీ చెప్పిన ఆవిడ అద్దరుగొట్టింది. అచ్చం గాయత్రత్తయ్య గొంతులాగే ఉంది. ఈసారి తన్ని కలిసేటప్పుడు నాకు చెప్పండి. ఎందుకు? 4 అరిసెలు డబ్బాలో కొన్ని జంతికలిచ్చి పంపిస్తాను. బాగా తిని గొంతు పాడవ్వాలి. అత్తయ్య, ఇది మీరు చేసిన పనేనా? ఇప్పుడేంటి, గాయత్రక్క నన్ను పొగడకూడదా? జరగని పని ఏ జన్మలోనూ జరగదు. అమ్మా, మీరు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు అని అనిపించుకోవడానికి అవలంబించే పనులు ఉన్నతంగా ఉండాలే తప్ప ఇలా చెప్పించుకోకూడదు. దీన్ని ఏమంటారో తెలుసా? డబ్బా కొట్టుకోవడం అంటారు. కొట్టడం కాదు విక్రాంత్, కొట్టించుకోవడం. మరీ అతి చేస్తే కంపెనీ ఉద్యోగస్తులు కూడా కొడతారు, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే. ఆ క్యాసెట్ తీసిపడాయమ్మా, ఇంకెన్ని పొగడుతులున్నాయో. తీసుకోండి బావగారు. పెట్టుకోండి వెనక జేబులో.
4 తట్టలు, 3 పాత చీపుర్లు, విరిగిపోయిన కుర్చీ ఒకటి, స్టోర్ రూంలో పడేసిన బల్లొకటి. పాత గుడ్డలుంటే పని మనిషికిచ్చేయ్. పండగప్పుడు కొత్తవి కొనివ్వాలి కానీ పాతవిస్తే ఏం బాగుంటుంది? ఆ పెద్దలుడు, పాత సామాన్లు లిస్ట్ రాస్తున్నాం. పనికిరానిది ఏదైనా ఉంటే వాటిని బయటపడేద్దాం. ఆ, ఏమున్నాయి మమ్మీ? మన దగ్గర అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కదరా. అంత ఆలోచించక్కర్లేదండి, లిస్ట్లో రాసేశాను మీ పేర్లు. మా పేర్లా? దేనికి? ఇంట్లో దండగా అని అనిపించుకునేది తమరే కదా. ఏ తింగర్దానా, నిన్ను భోగి మంటల్లో పారేస్తాను, జాగ్రత్త. అప్పుడు మీ పాదసేవ చేసుకుంటానత్తయ్యా. అదేంటే? వాళ్ళ అత్తకాళ్ళు పట్టుకొని ఆవిడ్ని కూడా మంటల్లోకి లాగేయొచ్చని హాసిని ఆలోచన. అంత పని చేసేలాగా ఉంది ఆసనమ్మ. పిచ్చి పనులు చేయకుండా పండగ పనులు చేయమనండి. అదే పనిలో ఉన్నాను రాజా. పాత వస్తువులేవీ లేవు అని అన్నారు. మీ పాపాలనైనా సరే భోగి మంటల్లో కాల్చేరాదు. మేం మంచి చేసినా మీ పాపిష్టి కళ్ళకి అలా కనిపిస్తే మేమేం చేస్తాం? అనుకుంటే అలకలు కాని రేపు పిల్లలకి రేగిపళ్ళు పోయండి. అవునే హాస్, ఆ సంబరం చూడముచ్చటగా ఉంటుంది కదా. ఎవరి పిల్లలకు వాళ్ళు పోసుకుంటారు. కానీ నైని విషయంలో సొంత పిల్ల ఒకరు, దత్తపుత్రిక ఒకరు కదరా. గాయత్రక్క రాలేదని రేగిపళ్ళ పోతను పోస్ట్ పోన్ చేసుకుంటుందేమో. పెద్దత్తయ్య కూడా రేపు రేగిపళ్ళు పోస్తుంది నా చెల్లి. హాసిని, ఏమంటున్నావో మర్చిపోయినావా? ఇక్కడ లేదు కదా మా పెద్దక్క. ఆ, ఆ, రేపైనా వస్తుంది అని చెప్తున్నాను బాబాయ్. ఇన్నాళ్ళు రాంది ఇప్పుడు వస్తుందని ఎలా చెప్తావు? గాయత్రమ్మ రాకపోతే మా అమ్మైనా వస్తుంది. మీ అమ్మెవరు? విశాలాక్షి. వస్తే చేస్తే ఎలా వస్తుంది? గొనుగుడు గోపాలం ఏదో అంటున్నారు, కాస్త గట్టిగా అనొచ్చు కదా. ఏ అమ్మా రేపు రాదని చెప్తున్నాడు వీడు. డమ్మో డమ్మ, అమ్మ పండక్కి రావాలనుకుంది, రానే వస్తుందమ్మా. రాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు వదినా? లేదు కాబట్టి రాలేదు కాబట్టి. వీళ్ళ మాటల్లో ఏదో తేడాగా ఉంది. ఎంత తేడా ఉన్నా అమ్మ నీడ ఈ ఇంట పడటం ఖాయం. అది చూద్దాం. అమ్మ రేపు బిడ్డగా మారబోతుంది. అప్పుడే పడుకున్నావేంటే? లే. లేచేం చేయమంటారు? ఇల్లంతా ఊడ్చకపోయినా గదైనా శుభ్రం చెయ్యి. ఇదిగో చీపురు. చిచి, ఆ దరిద్రాన్ని నాకప్పు చెప్పాలని చూస్తారేంటి? అవతల పారేయండి. చీపుర్ని దరిద్రం అనే దౌర్భాగ్యురాలని నిన్నే చూస్తున్నానే. చెత్తని ఊడ్చి పారేసేదాన్ని ఇంకేమంటారు మరి? లక్ష్మీదేవితో సమానంగా చూస్తారే. పట్నంలో పెరిగిన విక్రాంత్ బాబుకి తెలిసినంత కూడా నీకు తెలియదు చెల్లి. వచ్చావాక రారా. ఒత్తాసు పలకడానికే ఒకరికొకరు ఉన్నారా ఈ ఇంట్లో అన్నట్టు ఉంటారు ఓ దినమరుది గారు. నిజాన్ని అభిమానించడం, నిజాయితీని ఆరాధించడం వదినకి తెలుసు. ఓ అలాగా? అయితే మీరన్నదే నిజమనుకుని ఆ చీపురిని లక్ష్మీదేవిలా భావించి దాన్ని మా అక్కనే ఉంచేసుకోమనండి. ఆవిడ ఆస్తి పేపర్లతో ఉంటే
అవి చిత్తు కాగితాలుగా తలచి నాకిచ్చేమనండి. ఏమంటారు? బుద్ధి లేక నువ్వు. ఒక్క నిమిషం విక్రాంత్ బాబు. చూడు సుమన, ఆస్తి లాగేసుకుంటే రాదు, పోగేసుకుంటే వస్తుంది. ఈ ఇంటి కోడలు అయినందుకు ఉన్న వెసులుబాటు ఏంటంటే నువ్వు నెల తప్పితే చాలు, పురిటి నొప్పులు తప్ప ఏ బాధ లేకుండా ఆస్తిలో వాటా వస్తుంది. నా మొగుడు వాగుడుకాయ తప్ప కడుపులో కాయను పండించే రైతు కాదని నీకు తెలుసు కదక్కా. ఆ రైతుని పండించే రాజుని చెయ్యాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఆయన చేతుల్లో చీపురైనా ఉంది, నా చేతుల్లో ఏముంది? చేతుల్లో ఉందంటే చేతల్లో ఉంది అని అర్థం. నన్నేం చేయమంటారు? సంక్రాంతి పండగతో నీ జీవితంలో కాంతి రావాలని అమ్మవారిని అర్థించు. తప్పకుండా బిడ్డ పుడుతుంది. ఇప్పుడున్న బిడ్డను పడేయాలా? ఇది ఇలా మాట్లాడుతుంది కాబట్టి ఏం చెప్పినా వేస్ట్ వదినా. పగలు మాత్రమే పసిపాపగా ఉండే ఉలూచి పెరిగి పెద్దయ్యే కొద్దీ నీకు దూరం అవుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది చెల్లి. అందుకే విక్రాంత్ బాబుతో సంతోషంగా కాపురం చేసి ఇంకో బిడ్డని కనమంటున్నాను. ఆ మాట మీ మరిదికి చెప్పక చీపురు తిరిగేసి కొట్టాలని చూసే అతను నాకు కళ్ళు తిరిగేలా చేస్తాడా? నువ్వు మారితే విక్రాంత్ బాబు మనసు మార్చుకుంటారు. నేను హామీ ఇస్తున్నాను. ఇలాంటి దాంతో నా జీవితాన్ని ముడిపెడతారు ఎందుకు వదినా? అలా అనకండి. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఆలోచించండి విక్రాంత్ బాబు. సరే వదినా. ఉలూచికి భవిష్యత్తు లేదన్నట్టు అంటుందేంటి మా అక్క? ఏం జరగబోతోంది? అమ్మ చూడమ్మా, అమ్మ చూడమ్మా, ముగ్గేస్తుంది. చూడు 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 చూడు. చూడు 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 చూడు. ఉండండి అమ్మలారా, పాలు తీసుకొచ్చి తాగిస్తానుండండి. ఈ బొమ్మలతో ఆడుకోండి. పండగ ఏంటో గాని పని పడింది వీళ్ళకి. అలా అనుకుంటే ఎలా బ్రో? అలుపు వస్తుంది. ఇంకేమనుకుంటున్నారు? ఫన్ బ్రో. యూర్ రైట్ విక్రాంత్. సరదాగా జరుపుకుంటే ఎన్ని గంటలైనా ఆనందంగా ఉంటాం. ఏంటవి? తింటారత్తయ్యా? పేడ ఉండల్ని మైసూర్ బోండాలన్నట్టు హాసినక్క ఎలా చెప్తుందో చూసారా? పేడ ఉండలు అనకూడదు సుమనా, గొబ్బెమ్మలు అనాలి. అంత భద్రంగా పట్టుకొచ్చారు ఎందుకు? అమ్మవార్లని మర్యాదపూర్వకంగానే తీసుకురావాలి కదత్తయ్యా. అమ్మవార్లా? ఎక్కడున్నారు? అల్లుడికి అర్థమయ్యేటట్టు చెప్పండి. సుమ్మి, పాలిటివ్వు, పిల్లలకి తాగిస్తాను. సి అత్తయ్యా, ఈ గొబ్బెమ్మని గౌరీమాత, ఈవిడ్నేమో కాత్యాయని దేవి అని అంటారు. పెద్ద గొబ్బెమ్మని గోదాదేవి అంటారు. పేడకు కూడా పేర్లు పెడతారా? బ్రదర్, వానరులే నరులయ్యారు. మనకే పేర్లు పెట్టడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవికి ఇష్టమైన గొబ్బెమ్మలకి పేర్లు ఉండవు అని ఎలా అనుకుంటారు? ఎస్ బ్రో. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల్ని పెడితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే. మా వదిన రాలేదు,
నేనొచ్చాను పండక్కి. డమ్మో డమ్మ చూసారా నేను చెప్పినట్టే వచ్చింది మా అమ్మ.